గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తీసిన వాళ్ళందరూ చదవాలి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోకండి. గట్టిగా చప్పట కొట్టి గట్టి కొట్టాలి. హల్లెలూయా, కొట్టాలి గట్టిగా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గలతీ సంఘంతో ఫస్ట్ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. గలతీ అనే సంఘం ఎక్కడుందయ్యా అంటే ఇది టర్కీ. ఎంతమంది తెలుసు? టర్కీ తెలుసా? టర్కీ తెలుసా? ఎంతమంది తెలుసు? టర్కీ అనేటువంటి, ఇప్పుడు ఆ టర్కీ అని పిలుస్తారు ఆ స్థలాన్ని. ఆ టర్కీ అనేటువంటి స్థలంలో ఉంది. గలతీలకు రాసిన ఈ పత్రిక ఎవరికి రాశారంటే ఇప్పుడు టర్కీ అని పిలుస్తున్నారు ఆ స్థలాన్ని. దేవునికి స్తోత్రం. ఆ స్థలానికి, ఆ స్థలములో ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఎందుకు రాస్తున్నాడు అనంటే కొంతమంది యూదులు వచ్చారంట అక్కడికి. యూదులు వచ్చి ఆ సంఘములో ఉన్న వారిని గందరగోళం పట్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏమని గందరగోళం పట్టించారంటే, యేసుప్రభు నమ్ముకున్నారు, బాగానే ఉంది, కానీ మీరు సున్నతి పొందాలి, కానీ మీరు మోసే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి అని అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు యేసుప్రభు నమ్ముకోవడం అంటే ఏంటి? యేసుప్రభు నమ్ముకోవడం అంటే మనము మోయలేని, మనము చేయలేని, మనకు చేత కాని అనేకమైనటువంటి విషయాల్లో మన పాపులమైపోగా యేసు ప్రభు మన పాపములన్నిటి నిమిత్తము సిలువ రాని మీద ఆయన మరణించి మన పాపములకు ఉన్న శిక్షనంతటిని ఆయన భరించాడు. ఇది సువార్త. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా కొట్టాల. హల్లెలూయా. కానీ యూదులు ఏమంటున్నారు? వచ్చి యేసు ప్రభు నమ్ముకున్నారు, మీరు మళ్ళీ సున్నతి చేయించుకోవాలి, అలాగే మళ్ళీ ఏం చేయాలి? మోషే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి అనగానే యేసయ్య మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఇక మళ్ళీ ఆ ఆచారాలు చేయాల్సిన అవసరము చెప్పండి ఉందా లేదా? కొంతమంది ఫోన్ చేస్తారు, అయ్యగారు మా ఇంట్లో మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, మేము గుండు కొట్టించుకోవాలా? ఆచారం లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లేకపోతే మా పిల్లోడు పుట్టాడు, వాడికి ఏదైనా ఆచారం లేదు చెప్పండి గట్టిగా. లేదు. గుండు కొట్టించుకోవాలంటే కొట్టించుకోండి, కానీ ఆచారం దీనికే గుండు కొట్టించాలంటే ఆచారం లేదు. హల్లెలూయా. అయ్యా మరి అంతకుముందు మా పితరులు, మా పూర్వీకులు ఏదో చేశారయ్యా, ఇప్పుడు చేయొచ్చా అంటే యేసునందు విశ్వాసం ఉంచావు, నువ్వు ఇంకా ఏ ఆచారాలు నువ్వు చేయాల్సిన అవసరమో ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే అక్కడ అసలు దీని గురించి పెద్ద చర్చే జరిగింది. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో దీని గురించి చర్చ జరుగుతుంది. యూదులు వచ్చి ఆ విశ్వాసుల్ని కలవర పెడతా ఉంటే, మొదటి వచనం చదవండి అమ్మా. మొదటి వచనం. కొందరు యూదులు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. చాలు, దేవునికి స్తోత్రం. ఈ 11 వచనాలు మీరు చదువుకోండి కావాలంటే. యూదులు గందరగోళం పట్టించడానికి వచ్చారు. వాళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, కానీ కొన్ని ఆచారాలు వాళ్ళ మనసుల్లో నుంచి వదిలిపోలేదు. ఆ రోజుల్లో యూదులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులమైన మనకు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏంటి? పిల్లోడు పుట్టంగానే ఆ నల్లది ఏందది ఆ కాటుక తీసుకొచ్చి వాడి అరికాల్లో బాగా పోస్తారు. ఏందమ్మా అరికాల్లో పూసావు అంటే ఏం చెప్తారు?
దిష్టి పుష్టిగా ఉంటే దిష్టి ఏంది? ఆ బిడ్డ పుష్టిగా ఉన్నాడు, హల్లెలూయా. ఇక దిష్టి ఏంది? అట్లాంటి ఆచారాలు చేసిన దాన్ని బట్టి మీరు యేసు ప్రభుని మళ్ళీ సిలువ వేస్తున్నారు. కొంతమంది కాళ్ళకి లేదు, నల్ల దారాలు కట్టుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏందయ్యా నల్లదారాలు కట్టుకొని వచ్చామంటే కింద పడకుండా అంట. ఏంది ఆచార్యాలు? కొంతమంది చేతులకు దారాలు, మెళ్ళో దారాలు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నా, నమ్మని వాళ్ళ గురించి కాదని చెప్పేది. ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళతోనే యోదయ నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఆచారాలు పాటిస్తేనే మీరు రక్షించబడతారని చెప్పి బోధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావంటే నీ యొక్క కాడిని ఆయన విరగొట్టాడు. ఏం చేశాడు? విరిగిపోయింది నీ కాడి. హల్లెలూయా. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచగానే నీ మీద మోపబడిన కాడి విరిగిపోయింది. అది విరిగిపోయి నువ్వు స్వతంత్రుడు అయిపోయావు. యేసునందు విశ్వాసం ఉంచి నా పాపములా యేసు తీసేసాడని నమ్మగానే నీ మీద ఉన్న పాపపు శాపపు భారము అనే కాడి విరిగిపోయింది. నువ్వు స్వతంత్రుడు అయిపోయావు. అందుకనే ఆచారాలు పాటించాలని చెప్పే కొంతమందిని బట్టి నువ్వేం చేయాలి? జాగ్రత్త. హల్లెలూయా. ఎప్పుడు వస్తాయి ఈ ఆచారాలు? పెళ్ళిళ్ళప్పుడు, దినాల ఆ దినాలప్పుడు, తద్దినాలప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, ఈ 3 సందర్భాలు ఈ ఆచారాలు వస్తాయి. నేను చెప్తున్నాను, యేసు ప్రభువును నమ్మారు అంటే మీకు ఉండాల్సిందల్లా యేసయ్య వాక్యము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, అంతే. హల్లెలూయా. యేసయ్య వాక్యమే. వాక్యం ఒక్కటి చాలు. మీ పుట్టినప్పుడైనా, పెళ్ళప్పుడైనా, చనిపోయినప్పుడైనా వాక్యం అక్కడ ప్రకటించబడిందంటే చీకటి వెళ్ళిపోయి వెలుగు కలుగును గాక. అయ్యా మా గృహంలో చనిపోయిన తర్వాత మేము వెళ్ళి ఎక్కడో చర్చిలో పడుకోవాలంట, ఎక్కడో వేరే మామూలు ఇంట్లో పడుకోవాలి. అవసరంలా మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి, సమస్తము చక్కబెట్టేస్తాడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి గట్టిగా. యేసయ్య చేసిన కార్యాన్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఎవరంటే ఇట్లాంటి తాళ్ళు ఇట్లాంటివన్నీ కట్టుకుంటే అప్పుడు యేసయ్యని ఎక్కిరించిన వాళ్ళం అవుతాం. అప్పుడు యేసయ్యని నమ్మని వాళ్ళం అవుతాం. అప్పుడు యేసయ్యని మనం ఎగతాళి చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు యేసయ్య శిలువ మీద కార్చిన రక్తాన్ని, ఆయన పెట్టినటువంటి ప్రాణాన్ని, ఆయన పొందిన శ్రమను మనము మర్చిపోయిన వాళ్ళుగా, త్రోసివేసినట్టుగా, దిగజారిపోయిన వారిగా, తిరిగి మళ్ళీ వెనకటి స్థితికి, తిరిగి మళ్ళీ మన పితరుల పారంపర్య ఆచారాల్లోకి వెళ్ళి ఆయన్ని మనం అవమానిస్తున్న వారిగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. ఆచారాల గురించి ఎవరైనా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, నా యేసయ్య నాకు స్వాతంత్రం ఇచ్చాడు, నేను స్వతంత్రుణ్ణి, అవి నాకు అవసరం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 వచనం చదవండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, దేని ఏమంటున్నాడా? ఆ ప్రవర్తన వ్యర్థమైంది. నిమ్మకాయలు కట్టుకుంటావు, గుమ్మడికాయలు కట్టుకుంటావు, ఈ ప్రవర్తన ఏంది చెప్పండి? ఒక ఇంటికి వెళ్తే చెప్పులు కట్టారు. ఏం కట్టారు? నిమ్మకాయ పిండుకొని జ్యూస్ తాగండి, గుమ్మడికాయ సాంబార్లో వేసుకోండి. హల్లెలూయా. చెప్పులు కాళ్ళకి వేసుకోండి. ఈ ప్రవర్తన ఏంటి? ప్రవర్తన వ్యర్థమైన ప్రవర్తన, పనికిమాలిన ప్రవర్తన. చెప్పులు తీసుకెళ్ళి నెత్తికేసుకొని కొట్టుకుంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పులు కట్టుకున్నారండి. చెప్పులు ఎక్కడ? ఇంటి వాకిడికి. ఏందమ్మా చెప్పులు కట్టేవాడు? దెయ్యాలు రాకుండా అంట. ఏం రాకుండా? ఏం చేస్తాయి ఈ చెప్పులు కొడతాయంట. ఎవరు నేర్పించారు నాయన ఇలాంటివన్నీ?
వ్యర్థమైన ప్రవర్తనలు. వ్యర్థమైనది అంటే పనికిరానిది. వ్యర్థమైందంతా ఎక్కడేస్తారు మీరు? ఇంట్లో చీపురుతో చిమ్మిన తర్వాత ఆ చెత్తంతా వ్యర్థమైంది అంటే ఉపయోగము లేనిది, అది ఎక్కడేస్తారు? బయట చెత్త కుండీలో వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఈ పితృపారంపర్యమైన ఆచారాలన్నీ వ్యర్థమైనవి, వీటిని ఎక్కడ తీసి పడేయాలి? బయట చెత్త కుండీలో పడేయండి. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు, గట్టిగా కొట్టాలా. పితృపారంపర్యమైన విడిచిపెట్టి వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. హల్లెలూయా. అమూల్యమైన యేసు రక్తం వలన మీరు రక్షించబడ్డారు, విమోచించబడ్డారు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్నాడు నా యేసయ్య దేనికంటే? తిరిగి మళ్ళీ ఆచారాలు చేయడానికి కాదు, ఆయన బిడ్డలుగా అనేకుల మధ్య కనబడ్డానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఇంకో 2 విషయాలు చెప్తా. దేని నుంచి స్వతంత్రత అంటే ఆచారాల నుంచి స్వతంత్రత పొందండి. హల్లెలూయా. ఆచారాల నుంచి విడుదల పొందండి. స్వేచ్ఛాపరులుగా జీవించండి. స్వతంత్రుడిని నమ్మండి. నా యేసయ్య నా శాపాన్ని తీసేశాడు, పాపాన్ని తీసేశాడు, అతిక్రమాలు తీసేశాడు. నా యేసయ్య నన్ను స్వేచ్ఛాపరుడుగా, స్వతంత్రుడుగా ఆయన నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. గట్టిగా కొట్టాలి గట్టిగా. అబ్రహాము యేసయ్యను, అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము పితృ పారంపర్య ఆచారాలైన ఆ బొమ్మలు తయారు చేసే ఆ పనిని విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు లేదా? పాస్టర్ గారు, మా నాన్నగారు ఈ పని చేయమని మాకు చెప్పారండి, కాబట్టి మా పని అండి ఇది. హల్లెలూయా. ఒకసారి మా దగ్గరికి చర్చికి ఒక అతను వచ్చాడు, దశం భాగం తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఏం తెచ్చాడు? ఒక కట్ట. ఏందండి? ఒక కట్ట తెచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. చేస్తానయ్యా. ఏం పని చేస్తావు అన్నా. అంతే కదా, ప్రార్థన చేసేటప్పుడు ఏమనాలి? ఏం పని చేస్తావు? అతను అన్నాడు, మా పితరుల ఏమంటారు దాన్ని, వంశపారంపర్యంగా వచ్చే పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పని అన్న అంటే, మా నాన్న, మా తాత, మా ముత్తాతలు అందరూ కూడా దొంగతనాలకు వెళ్ళేవాళ్ళు. అవునా? మరి నువ్వు అన్న? మా కుల వృత్తి. హల్లెలూయా. ఏ వృత్తి అంట? మా పితరుల వృత్తి, మా కుల వృత్తి. కాబట్టి నేను వెళ్ళాలి కదా దొంగతనాలకు. ఎక్కడికి వెళ్ళాడంట? ఏమా ఎడికి? మీ ఇంటికి తలుపులు తెరిచి పెట్టండి, అట్లాంటి వాళ్ళు వస్తారేమో. తెరిచి పెడతారా? ఆయన అంటున్నాడు, మా కులవృత్తి, మా ఆచారం, మేము దొంగతనాలు చేయకుండా ఉండలేము, మేము వెళ్ళి దొంగతనాలు చేసి వస్తాము, మీరు ప్రార్థన చేయండి. మరి ఇప్పుడు ఇదేందన్న? దాంట్లో నుంచి వచ్చిందే కానుక అన్నాడు. వామ్మో, ఇప్పుడు మనం కానుక అంటే మనం ఏమన్నా అంటే మళ్ళీ దొంగతనం ఎక్కడికి వస్తాడో ఏంటో. మా ఇంటికి ఏమైనా వస్తాడా ఏంటి? బాబు అట్ట కాదయ్యా. నేను ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి నువ్వు చెప్పు. దేవా, ఇతడు దొంగతనాలకు వెళ్తున్నప్పుడు తలుపులు బార్లుగా తెరిచేటట్టుగా చెయ్యని చెయ్యాలా? బీరువా కొట్టంగానే బీరువా ఓపెన్ అయిపోవాలని చెయ్యాలా? ఏమని చెయ్యాలయ్యా? ఈ పని చెయ్యకూడదు. అయితే మా కులవృత్తి కదా, అది ఎట్ట పోగొట్టుకుంటాం? యేసులో మీ పితరుల పారంపర్య ఆచారాలన్నీ త్రోసివేయబడునుగాక, దూరమైపోవునుగాక. అబ్రహాము తన తండ్రి యొక్క వృత్తిని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి గట్టిగా. దానియేలు వేరొక రాజ్యములో ఉన్నప్పటికీ, బబులోనులో ఉన్నప్పటికీ వారి ఆచారాల్లో ఇతడు చెయ్యి వేయలేదు, కానీ ఇతడు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆరాధించాడు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టి కొట్టాల. ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు ఆచారాలు పాటిస్తున్నావు అంటే నీకు నీవే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, నీకు నీవే ఇంకా కాడిని మీదేసుకుంటున్నావు.
మోయలేని కాడిని ఇంకా మళ్ళీ నీ మీద వేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, మొట్టమొదటిది ఆచారాల నుంచి విడుదల పొందాలి మనం. రెండవ విషయం కూడా చెప్తాను దేవుని బిడ్డలారా. రెండవ విషయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11. అయితే కేఫా, చూడండి, అయితే కేఫా అతడు అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించుతుని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. దేవుని బిడ్డలారా, రెండవ లక్షణము మనలో నుంచి వెళ్ళిపోవలసింది, మనం స్వతంత్రులమని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పేతురు అపోస్తలుడు. ఇక్కడ పేతురు ఎవరంటే యేసు ప్రభువుని గురించి ప్రకటించిన వాడు, అన్ని జనులకు సువార్తను చెప్పినవాడు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ వారిని అందరినీ కూడా ప్రార్థనలు నడిపించిన వాడు. వారికి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మదేవుడు యూదుల మీదకు, అపోస్తలుల మీదకు ఎలాగైతే వచ్చాడో అన్ని జనుల మీదకు కూడా అలాగే వచ్చి వారిని బలపరిచిన విషయాన్ని చూశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఏమైపోయాడు తెలుసా? కొందరు యూదులను చూచి వెనకకు వెళ్ళిపోయాడంట భయపడి. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నామని, ఎవరో నీకు పని ఇవ్వలేదని, ఎవరేమోనని, పని ఇస్తారో లేదో అని నీవు యేసు ప్రభును దాచిపెట్టేవాడిగానో లేదా మనుషులను చూచి భయపడేవాడిగానో ఉన్నావా అంటే ఇంకా నీవు కాడి క్రిందే ఉన్నావు. ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఏ మనిషిని చూసి నువ్వు భయపడుతున్నావో ఆ గొల్యాతు లాంటి మనుషుల్ని దేవుడు అన్నాడు, దావీదు లాంటి వాళ్ళని పంపించి గొల్యాతుకి సవాలు విసిరిన వాడుగా ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు గొల్యాతుకు లోబడలా. మామూలుగా చూస్తే గొల్యాతుకు లోబడాలా వద్దా? అందరూ పిరికివారిగా భయపడిపోయి ఆ వెనకకు వెళ్తుంటే దావీదు స్వతంత్రుడు కాబట్టి నా యేసయ్య ఎవరో నాకు తెలుసు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుడు ముందు ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని చెప్పి ఫిలిష్తీయుడు అయినటువంటి ఆ గొల్యాతు ముందుకు వెళ్ళి రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, మనుషులను చూచి నీవు భయపడితే ఇంకా నీవు కాడి క్రింద ఉన్నవాడివే. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 51, 12, 13. యెషయా గ్రంథం 51, 12, 13. నేనే ఎవరికంట భయపడకూడదని చెప్తున్నాడు? చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావో? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలా? దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. కేఫా, పేతురు, దేనికి భయపడుతున్నావు నువ్వు? తృణమాత్రుడైనటువంటి నరుడు, మరణానికి, చనిపోవు నరునికి ఎందుకు భయపడుతున్నావు? నేను కదా నిన్ను రక్షించింది, యేసయ్య అంటున్నాడు. నేను కదా నిన్ను నడిపించింది, నేను కదా నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది, నేను కదా నీకు సమృద్ధినిస్తుంది, నువ్వు పంట వేస్తే సమృద్ధినిస్తుంది, నేను కదా నీకు రోగం వస్తే స్వస్థపరుస్తుంది, నేను కదా. యేసయ్య మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. ఆయన చేసే కార్యాలన్నీ రుచి చూసి ఆశీర్వదింపబడి, దీవించబడి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలాభివృద్ధి పొంది ఎవరో నరమాత్రుడంట, ఎవరో తృణపాత్రుడంట చనిపోయేటువంటి వానికి నువ్వు భయపడతావా? హల్లెలూయా. దావీదులాగా ఉండాలండి మనం కూడా. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎలాగా? రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అన్యజనుడు ఫిలిష్తీయుడైన గొల్యాతు అతని ముందు రొమ్ము చిన్న బాలులాగా కనబడుతున్నా నా పక్షముగా యుద్ధము చేసేది ఎవరు?
యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పట కొట్టి గట్టి కొట్టాలా. కాడి ఎవరైనా నీ మీద మోపుతున్నారంటే ఆ మనుషుడు ఎటువంటి వాడైనా సరే అతనికి భయపడవలసిన అవసరమో లేదు. నీవు యేసయ్యను నీ హృదయంలో ఉంచుకున్నావు కాబట్టి ఆయనకే నీవు భయపడుదుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాల. హల్లెలూయా. ఆయనకే మనము నమ్ముకున్న యేసయ్యకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. హెబ్రీ 13:6. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది చెప్పగలరు, నా ప్రభువే నాకు సహాయుడు, ఏ నరమాత్రుడికి నేను భయపడను, ఆయనకు విరోధముగా ఏ పని చెయ్యమన్నా నేను భయపడి చెయ్యను. నా యేసయ్యకు ప్రార్థన చేసుకోవడానికి నేను భయపడను, నా యేసయ్య సన్నిధికి రావడానికి నేను సిగ్గుపడను, నా యేసయ్య సన్నిధికి వస్తుంటే ఎవరైనా హేళన చేస్తుంటే వారిని నేను ఖాతరా చేయను, లెక్క చేయను. నా యేసయ్య కోసం సాక్షి బిడ్డగా నిలబడతాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. భయపడిపోతున్నారండి. దేవుని వాక్యం అంత స్పష్టంగా మాట్లాడుతుంది. చనిపోవు నరుడికి ఎందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, ఆ బెదిరించేవాడు కూడా చచ్చిపోతాడు కదా. హల్లెలూయా. ఏం చేస్తాడు? నిన్ను చంపేస్తాడా? హల్లెలూయా. అంతేనా? నీకు పని లేకుండా చేస్తానంటాడా? నిన్ను పోషించువాడు, ఇందాక చదువుకో, ప్రభువే నా సహాయుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఒకవేళ మనిషి నీ దగ్గర నుంచి పని తీసేసిన 2 పనిని నీకు దేవుడు ఇచ్చునుగాక. ప్రభువే నా సహాయుడు. నమ్ముతున్నా, నా నమ్మకం ఒట్టిది కాదు. నా యేసయ్య నన్ను సిగ్గుపరచుడు. ఎవరైతే నన్ను అవమానపరిచారో వారి మధ్యలో నన్ను గొప్పగా నిలబెడతాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొట్టాల. అందుకనే చనిపోవు నరుడికి నువ్వెందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. నువ్వు స్వతంత్రుడివి, నువ్వు మనిషికి భయపడాల్సిన అవసరంలా. ఎవరు నిన్ను భయపెడుతున్నారు? ఎవరు నిన్ను కంగారు పెడుతున్నారు? వెంటనే ప్రార్థన చేయి. ప్రభువా, ఇతడికి మారు మనసు దయచేయి. ప్రభువా, ఏమని ప్రార్థన చేయాలి? ఇతడితో నువ్వు మాట్లాడయ్యా, అతడి హృదయాన్ని నువ్వు మార్చయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యములు చెయ్యునుగాక. ఆమేన్. అదే పేతురు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తుంటే సభ దగ్గర తీసుకొచ్చి అతని బెత్తాలతో కొడుతుంటే పేతురు యోహానులు ఇద్దరు కూడా భయపడకుండా ధైర్యముగా యేసు ప్రభువుని ప్రకటించారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టిగా హల్లెలూయా. అదే పేతురు యోహానులు ధైర్యముగా పరిశుద్ధాత్మతో నింపబడి మేము యేసు నామమును ప్రకటించకుండా ఉండలేము, మేము ఆయన నామాన్ని ప్రకటించకుండా ఉండలేము, ఆయన మా రక్షకుడని బోల్డ్గా ధైర్యముగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డ, మనుషులు ఎవరో నిన్ను కంగారు పెడుతున్నారని నీవు దిగులు పడద్దు, భయపడద్దు. చనిపోవు నరుడు నిన్నేం చేయగలడు? హల్లెలూయా. ఏం చేయగలడు? దేవుని వాక్యం అంటుంది, చనిపోవు వాడికి కాదు, ప్రాణము తీయే శక్తి గలవానికి భయపడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి భయపడు, మనుషులకు కాదు. మరలా తిరిగి కాడి మీద వేసుకోగాకు. ఎవరో మనిషిని చూసి అమ్మో ఏదో చేస్తాడేమో, అమ్మో ఏదో అవుతుందేమో, అమ్మో ఇదేంటో అదేంటో, ఎందుకు? ఏది కాదు, యేసయ్యని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఏది జరిగితే జరగని. హల్లెలూయా. నా యేసయ్య కోసం నేను నిలబడుతున్నా, నా యేసయ్య నన్ను నిలబెడతాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వాదంగా ఉంచును గాక. మొదటి విషయం ఎవరండి? మొదటి విషయం ఎవరి గురించి చెప్పుకున్నాం? యూదులు వచ్చి ఆచారాలు చెప్పారు, వాళ్ళ గురించి. రెండో విషయం ఏం చెప్పుకున్నాం? కొంతమంది మనుషులను చూసి వెనకడుగు వేసిన దాని గురించి. మూడో విషయం చెప్పుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3-4. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3-4 వచనాలు.
సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తు వెలుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. హల్లెలూయా. ఎవరిల్లు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా మారిపోతుంటారంటే, పరిస్థితులు బాగుంటేనేమో స్తోత్రం చెప్తారు, కొంచెం టెన్షన్ వచ్చిందనుకో అమ్మో మోషే మీద సనుగుతుంటారు, మోషే మీద గొనుగుతుంటారు. ఎర్ర సముద్రం పాయలవడం చూశారు. ఐగుప్తుల శ్రమలను బట్టి దేవుడి దగ్గర మొర్ర పెడుతుంటే దేవుడు కార్యం చేయడం చూశారు. ఎంతో ఆకాశం నుండి మన్నా కురవడం చూశారు, పూరేళ్ళు రావడం చూశారు. అన్ని అద్భుతాలు చూసి ఇప్పుడు ఏం జరిగిందంటే, మోషే 12 మంది స్పైస్ని, గూఢాచారులని 12 మందిని ఎంపిక చేసి ఆ దేశంలోకి వెళ్ళి చూసిరండి అయ్యి అంటే 10 మంది అంట వచ్చి అంటున్నారు, అయ్యో ఆ దేశంలో బలశూరులు ఉన్నారు, వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, వారు మనల్ని చంపేస్తారు అని చెప్పిన మాటలను బట్టి వీళ్ళ గుండెలు హడలిపోయినాయట. అసలు నువ్వు వెళ్ళలా, ఇంకా అసలు నువ్వు ఆ దేశానికి వెళ్ళలా, అసలు నువ్వు ఇంకా ఆ దేశంలో అడుగుపెట్టలా. కానీ అతను వారు చెప్పిన మాటలకి వీరు హడలిపోతూ ఉన్నారు. వారు చెప్పిన మాటలకి వీరు కంగారు పడిపోతున్నారు. అంతకుముందు ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళే, అంతకుముందు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే ఈ మాట వినబడిందో, వినబడిన మాటను బట్టి వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మేము తిరిగి మరలా ఐగుప్తుకు వెళతాము. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఏయో కొన్ని మాటలు మనకి వినపడతాయి. వినపడినంత మాత్రాన మన దేవుడు మనకు సహాయము చేయడా? డాక్టర్లు అంటారు, ఇదిగో నీకేదో జరిగిద్ది అంటారు. అయితే నువ్వు కంగారు పడి దేవుని విడిచిపెట్టేస్తావా? దేవుడు సహాయం చేయడా? చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. మేము తెలియజేసిన సమాచారమును ఎవడు నమ్మెనో, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిన. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మేము తెలియజేసే సమాచారం ఎవరు నమ్ముతారు? ఆయన బాహువు. హల్లెలూయా. ఆయన బలం, దేవుడి బలం. దేవుడి బలం ఎవరికి తెలియజేయబడింది? ఇశ్రాయేలు ప్రజలకేగా. ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచబడిన అద్భుతాలు ఇంకెవరికైనా జరిగినాయా? ఒక సముద్రమే పాగిలైపోయి ఆ సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడుస్తుంటే ఇటువైపు ఒక పెద్ద గోడలాగా నీళ్లు ఆగిపోయి, ఇటువైపు ఒక పెద్ద గోడలాగా నీళ్లు ఆగిపోయి ఆ మధ్యలో ఆరిన నేల మీద నడుస్తూ ఉంటే, ఆహాహా, యుద్ధశూరుడే యెహోవా నా బలమానా గానమా. యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము. చప్పట్లు కొడదాం అందరూ కలిసి. యుద్ధశూరుడే యెహోవా
నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. ఆమేన్. యుద్ధములో సూర్యుడు, హల్లెలూయా, నిన్ను ఊరకనే నడిపిస్తాడా? ఇశ్రాయేలు ప్రజలు నడుస్తుంటే దేవుడు అన్నాడు, నేను వారికి ముందరగా నడుస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి గట్టిగా. మనకు కూడా కొంచెం అతి ఉంటుందండి. అతి ఏంటి? అతి అంటే ఉద్యోగం వచ్చేదాకా దేవుడికి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఉద్యోగం దయచేయి ప్రభువా అటు. ఉద్యోగం వచ్చిన తర్వాత నాదే ఉద్యోగం, నా కష్టంతో ఉద్యోగం వచ్చింది. ఇల్లు కట్టేదాకా దేవా నాకు ఇల్లు దయచేయి ప్రభువా అంటాం. ఇల్లు కట్టిన తర్వాత నేనే కట్టా. పొలం కొనేదాకా, పంట వచ్చేదాకా దేవా పంటది దయచేయి ప్రభువా. పంట పండిన తర్వాత నేను కష్టపడి 3 నెలలు చేశా అంట. ఎవరైతే ఫలితం వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి, ఆయన నామాన్ని గానము చేయాలి, మన రక్షకుడు ఆయనే అని ఒప్పుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల. దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలీలు కూడా ఎందుకని ఇలాంటి యొక్క లక్షణము, ఇలాంటి యొక్క క్యారెక్టర్లోకి, ఏం క్యారెక్టరు ఇదేంటి, అలాంటి దేశంలోకి మనం ఎట్టెళ్తాం? ఆ దేశంలో బలశూరులు ఉన్నారా? నా భార్య, ఆ పిల్లలు కత్తివాతతో కూలిపోతాం కదా. నువ్వు చేస్తావా యుద్ధం? హల్లెలూయా. నిన్ను నడిపించింది ఎవరు? పాలు తేనెలు దేశానికి, ఆ ప్రవహించే దేశానికి వెళ్ళండి అని చెప్పింది ఎవరు? నీకు ముందరగా నడుస్తుంది ఎవరు? పగటి వేళ మేఘస్తంభాన్ని, రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని పెట్టింది ఎవరు? దేవుడి బాహువు నీకు తెలియదా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. గట్టి కొట్టాల. యాయీరు తన కుమార్తె చావ సిద్ధమై ఉండగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒకడు వచ్చి అంటున్నాడు, ఇక యేసు ప్రభుని బాధ పెట్టద్దు, యేసు ప్రభుని కంగారు పెట్టద్దు, నీ కూతురు చనిపోయింది అనగానే యేసు ప్రభు అన్నాడు, భయపడవద్దు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఎప్పుడు? చనిపోయిన తర్వాత కూడా ఏమన్నాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమో. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలా. యాయీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన బాహువు తెలుసు, ఆయన బలము తెలుసు. యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. రాగానే అందరూ ఏడుస్తున్నారు. ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపించేయి. హల్లెలూయా. విశ్వాసం లేని వాళ్ళు ఏడుస్తుంటారు. అమ్మా ఎందుకు ఏడిచేది? ఏది జరిగితే జరగని. హల్లెలూయా. చచ్చిపోకుండా ఉంటావా? నువ్వేమైనా బతికే ఉంటావా? ఎందుకు ఏడిచేది? జరిగిందని చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏడ్చే వాళ్ళని బయటికి పంపించే అన్నాడు. అందరూ ఏడ్చే వాళ్ళందరూ బయటికి పంపించారు. లోపలికి తల్లి తాకుమి, చిన్నదానా లే అనగానే దిక్కున లేచి కూర్చుందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా, మరణము నా యేసయ్య ముందు నిలబడలేకపోయింది. హల్లెలూయా. నిన్ను రక్షించలేడా యేసయ్య? నిన్ను కాపాడలేడా యేసయ్య? నువ్వు కావాలంటే మహా అయితే ఏం అడుగుతావు? ప్రభువా నాకు ఆహారం ఇవ్వు, ప్రభువా నాకు బట్టలు ఇవ్వు, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నాకు నాయన రోగం తగ్గించు, ప్రభువా స్వస్థత. అదేగా అడిగేది? అంతకుమించి గొప్ప ఏమని అడుగుతాం మనం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మరణములో నుంచి సైతము లేవనెత్తగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహింపరుద్దాం. హల్లెలూయా. హిజ్కియా దగ్గరికి వచ్చి ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నీవు ఇల్లు చక్క పెట్టుకో, ఇక నువ్వు నీ దినములు సంపూర్ణమాయను అనగానే ఈ హిజ్కియా వెళ్ళి భయపడక దేవుడి వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా సంవత్సరములు పొడిగించాయి అంటే ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేయడం అనేటువంటిది ఎవరికి లక్షణంగా ఉంటుందో వారు ప్రతిదాన్ని చూసి భయపడరు, కానీ దేవుడి యందు విశ్వాసముతో నడుచుదురుగాక.
నిన్ను కలవరపెట్టే ఏ విషయమైనా ఆ కాడి కింద నువ్వు చిక్కుకోకుండా నిన్ను కలవరపెట్టే విషయాలన్నీ కూడా నా యేసయ్య దగ్గర అవి విర్రగొట్టబడును గాక. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన బాహువును నమ్మేవారు హల్లెలూయా స్వతంత్రములో ఉన్నారు. హల్లెలూయా స్వతంత్రులుగా ఉన్నారు. హల్లెలూయా ఆయన బాహువు నమ్మిన వారు స్వతంత్రులుగా ఉన్నారు. ఆచారాల్లోకి వెళ్ళరు, మనుషులను చూసి భయపడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య కోసం స్తంభాలుగా నిలబడతారు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఎంతమంది ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసయ్య యొక్క కార్యాలని తలపోసుకుంటూ ఇక మేము ఆచారాల్లోకి వెళ్ళాం, ఇక ఏ మనుషులు చూసి మేము భయపడం, ఇక ఎటువంటి సమాచారాలు విన్నా కూడా మేము కలవరపడం, మేము నా యేసయ్యలో స్వతంత్రులం. చెప్పండి, ఎవరు మనం? యేసయ్యలో మనం స్వతంత్రులమై అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.